చంద్రబాబు పాలనలో నెల్లూరులోని సింహపురి యూనివర్సిటీ అవినీతి అక్రమాలకు అడ్డాగా మారిందని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. అవినీతిపై విచారణ జరిపిన కమిటీ నివేదికలు కూడా బట్టదాఖలయ్యాయని విమర్శించారు. నెల్లూరులో రోడ్ షో నిర్వహించిన జగన్ చంద్రబాబు పాలనలో ఉన్నత విద్య పేదలకు అందుబాటులో లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీ ఉండాలని నాన్నగారు అప్పట్లో సింహపురి యూనివర్సిటీ నెల్లూరు జిల్లాకు తీసుకొచ్చాడు. ఇదే సింహపురి యూనివర్సిటీ ఇవాళ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇదే యూనివర్సిటీలో పిల్లలు బాగా చదువుగలిగితే పిల్లలకు బాగా చదువులు చెప్పించాలి అని చెప్పి ఏ ముఖ్యమంత్రి అయినా ఆలోచన చేయాలి. కానీ ఇక్కడ అదే సింహపురి యూనివర్సిటీ పరిస్థితి ఏమిటో తెలుసా? అక్షరాల 200 టీచర్ పోస్టులు ఖాళీగా పెట్టాడు. ఆ యూనివర్సిటీకి ఏ పేదవాడు కూడా చదువుల కోసం వెళ్లకుండా చేయాలని ఆరాటపడతా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో. అదే యూనివర్సిటీలో అవినీతి అక్రమాలకు అంతే లేకుండా పోయింది. విచారణ కోసం ఏర్పాటు చేసిన సభ్యుల కమిటీ నివేదిక మొత్తం కూడా చెత్తబుట్టలో పడేసే పరిస్థితిలోకి తీసుకొచ్చారు. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఇవాళ రాష్ట్రంలో చదువుల పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా.